అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వాక్యం నుండి క్రింది వాక్యాలు చదువుకుందాం. అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. చాలు నాన్న. దేవుడి పరిశుద్ధ లేఖన వాక్యముల నుండి మనందరితో మాట్లాడునుగాక. నేను ముందు చెప్పినట్లు ఇది ఒక వర్తమానం కాదు, ఒక చిన్న తలంపును మీతో పంచుకుంటున్నాను. మనం ఇక్కడ 3 పేర్లను చదివాం. అందులో మొదటి వాడి పేరు అపోల్లో. చెప్పండి అందరూ ఆ పేరు. అలెగ్జాండ్రియా ప్రాంతము నుండి అపోల్లో అనే ఒక మనుషుడు వచ్చాడు. లేఖనం అంటుంది అతడు బాగా చదువుకున్నవాడు. హీ వాజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. వినాలి నా మాట. ఆ దినములలో అలెగ్జాండ్రియా పట్టణం అనున్నది ఒక మంచి సంస్కృతి కలిగిన ఒక పట్టణం. అన్ని విధానాలలో బాగా డెవలప్ అయిన పట్టణం అలెగ్జాండ్రియా అనే పట్టణం. ఈ మనుషుడు అలెగ్జాండ్రియా పట్టణం నుండి వచ్చాడు. ఏం పేరు అతని పేరు? ఒక మంచి సంస్కారముతో అనేకమైన మంచి పద్ధతులు నేర్పించగలిగిన ఒక పట్టణం నుండి వచ్చిన వాడు ఈ అపోలో అన్నవాడు. లేఖనం అంటుంది మాత్రమే కాకుండా అతడు ఎవరంట? విద్వాంసుడు. మన మాటలు చెప్పుకోవాలంటే బాగా చదువుకున్నవాడు. లేఖనం అంటుంది మూడవదిగా అతడు లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉన్నాడు. అంటే దేవుని లేఖనములను క్షుణ్ణంగా ఎరిగిన ఒక మనుషుడు. అంత ఫింగర్ టిప్ అన్నమాట. ఏ మాటనైనా మాట్లాడాలి అని అంటే లేఖనములను ప్రావీణ్యత, దానిని వివరించడం, దాన్ని వర్ణించడంలో ప్రావీణ్యుడు అపోలో. తర్వాత అతడు ప్రభు మార్గమును అనేకులకు బోధిస్తూ వచ్చాడు. అతడు దేవుని యొద్ద నుండి వరము పొంది ఉపదేశము పొందినవాడు. అతడు తన ఆత్మయందు తీవ్రత కలిగిన వాడి ఉండి అతడు యోహాను బాప్తిస్మమును మాత్రమే ఎరిగి ఉండి దేవుని యేసుని గూర్చిన సంగతులు వివరముగా చెప్పాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందరు తలలెత్తి నా మాటలు వినాలి. అపోలోను గూర్చి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఒక మాటలో చెప్పాలంటే ఏ విధమైన లోటు లేని ఒక మనిషి అతడు, ఒక మంచి నాయకుడు. నాన్న వినాలి నా మాట. అతనిలో నుండి ప్రభు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకటి, మంచి పట్టణం నుండి వచ్చిన వాడు. ఈ కేమ్ ఫ్రమ్ ఎ కల్చర్డ్ సిటీ. రెండవది, బాగా చదువుకున్నవాడు. మూడవది, లేఖనం మాట్లాడుతుంది లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడు, ప్రభు మార్గం ఎరిగిన వాడు. ఎస్, దేవుని వరమును పొంది దేవుని ఉపదేశమును క్షుణ్ణముగా ప్రకటించిన వాడు. ఆత్మయందు తీవ్రత. హీ వాస్ డూయింగ్ ఇట్ ప్యాషనెట్లీ. ఆత్మయందు తీవ్రతతో దేవుని మాటలు బోధించిన వాడు. మీకు తెలుసో లేదో నా మాటలు మీరు గమనించాలి. ఇతడు పౌలు భక్తుడు సేవ చేసిన దినాలలో సమకాలికుడిగా సేవ చేశాడు. ఆ రోజుల్లో పౌలు ప్రసంగికుడు ప్రసంగం ఒక ప్రక్కన ఉంటే, అపోలో గారి ప్రసంగం ఒక వైపున ఉంటే,
సభలకు ఎక్కువ మంది, పౌలు ప్రసంగానికి తక్కువ మంది వచ్చేవాళ్ళంట. అపోల్లో ప్రసంగం చేసే రోజున ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట. అంటే పౌలు కంటే కూడా మంచి వర్తమానికుడు అపోలో. యథార్థత, చరిత్రలు చదివితే ఈ మాటలు ఉన్నాయి. అపోస్తుడైన పౌలు కంటే కూడా మంచి వర్తమానికుడు. మనుషులు అలా, ఆయన మాటలు అంత చక్కని బోధన మాట. అందుకని ఈరోజు కూడా హెబ్రీలకు రాయబడిన పత్రికను చదివేటప్పుడు అది దేవుని మనుషులు దాన్ని వివరించేటప్పుడు త్వరపడి తెగించి పౌలు గారు రాసిన హెబ్రీ పత్రిక అని అనరు. ఎందుకంటే హెబ్రీ పత్రికను చదివితే అమ్మో, అది వాక్యముల గని, మర్మముల గని. అది హెబ్రీ పత్రిక. చాలా మందిలో ఉన్న అభిప్రాయం, మంచి అభిప్రాయం ఏంటంటే ఈ పత్రికను రాసింది అపోల్లో అని. ఎందుకంటే పాత నిబంధన వాక్యములను క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసుతో అతడు పోల్చి రాస్తున్న అనుభవాలు ఎంత మహనీయంగా ఉంటాయో హెబ్రీ పత్రికలో. వారు మాట్లాడుతూ అంటారు, ఇది ఖచ్చితంగా అపోల్లో రాసి ఉంటాడు. ఎందుకంటే అపోల్లో పౌలు గారు పోటాపోటీగా సేవ చేసిన వాడు. బట్ వాస్తవానికి చూసినప్పుడు పౌలు విస్తారమైన సేవ చేసింది నిజమే, కానీ అయితే లేఖనం మాట్లాడుతుంది అపోల్లో వర్తమానమునకు మాత్రం పౌలు ప్రసంగాల కంటే అపోల్లో వర్తమానాలు అంటే ప్రజలు కిక్కిరిసి వచ్చేవాళ్ళట. అంత బాగా దేవుని వాక్యాన్ని మాట్లాడతాడంట. వాక్యాలను విషిదపరచుటలో, వాక్యాన్ని వివరించడంలో, వాక్యాన్ని ప్రజలకు అందించడంలో అలాంటి ఒక మెచ్యూరిటీ అపోల్లోని ఒక మనుషునికి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి మంచిగా. అదే సభలో ఒక రోజున వాక్యం మాట్లాడుతున్నాడు అతడు. ఒక సభలో అపోల్లో వాక్యం మాట్లాడుతున్నప్పుడు అతని వైరాగ్యం, అతని చదువు నైపుణ్యత, దేవుని మార్గము నెరిగిన అనుభవాలు అతడు చెప్తున్నప్పుడు వింటున్నారా, అదే సభలో పౌలు గారి దగ్గర ఒక భార్య భర్తలు ట్రైనింగ్ అయ్యారు. అంటే విశ్వాసులకు ఎదిగారు. ఎవరి దగ్గర? పౌలు గారి దగ్గర. ఆ పౌలు గారి దగ్గర ఒక దంపతులు కాదు, కొన్ని వందల మంది దంపతులు ఎదిగారు. అనేక మంది స్త్రీలు, సహోదరులు ఆయన దగ్గర శిష్యరికం పొందారు పౌలు గారి దగ్గర. వారి దగ్గర శిష్యరికం పొందిన భక్తులలో ఒక ఇద్దరు ఎవరనంటే ప్రిస్కిల్లా మరియు అకుల్లా. చెప్పండి అందరూ పేరు. 3 పేర్లు అన్నాను, ఇది 2, 3వ పేరు వినాలి. వీరు భార్య భర్తలు. ఎన్నానా వీరు? ప్రిస్కిల్లా భార్య, అకుల్లా భర్త. నేను అలా రాయలేదు, బైబిల్ గ్రంథం ఆ మాటను అలా రాసింది. చదివారు? ఆ మాట ఉందా? చదవండి ఆ మాట. ప్రిస్కిల్లా అకులయు చాలు. ఏమని రాశాడు అక్కడ? ప్రిస్కిల్లా అకుల్లా. సహజంగా బైబిల్ గ్రంథంలో ఎప్పుడు మగపిల్లల పేరే ముందు వస్తుంది, తర్వాత ఆడవారి పేరు వస్తుంది. అయితే ఇక్కడ లేఖనములో ఎవరి పేరు ముందు వచ్చింది? ప్రిస్కిల్లా. వింటున్నారా? ఈ స్త్రీ పేరు ముందుకొచ్చి వెనుక అకుల్లాని పరిశుద్ధాత్ముడు రాయించాడంటే ఆ సహోదరి సామాన్యమైన సహోదరి కాదు. ఆమె దేవుని విషయాలలో బహువైరాగ్యము కలిగిన ఒక స్త్రీగా, అకుల్లతో నిలబడిన ఒక తల్లిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళిద్దరు ఎవరి శిష్యులు లోతుల్లోకి వెళ్ళను, వీరి గురించి లోతులు చెప్పాలనుకోవట్లేదు. కానీ అయితే ఒక తలంపును మాత్రం మీతో అదే చెప్పాను ఇందాక, ఒక తలంపు. వీళ్ళిద్దరు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారంటే, ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు? ఇద్దరు పౌలు గారు విశ్వాసులు. వీరిద్దరు పౌలు గారితో ఉండి, వింటున్నారా, పౌలు గారితో ఉండి పౌలు గారును తమ ఇంట చేర్చుకుని అనేక కాలం పౌలును పరామర్శిస్తూ అనేక మందికి సువార్త అందించడానికి తమ హృదయములను తెరిచిన ఒక భక్తులు ఈ ప్రిస్కిల్లా మరియు అకుల్లా అనేవారు. రోమపత్రికని చూడండి, 16వ అధ్యాయము 3వ వాక్యం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన క్రీస్తు యేసునందు విశ్వాసులుగా ఉన్న వీళ్ళు ఎలా మారారంట? జత పని వారైన. పౌలు భక్తుడు ఈ మాటను రోమీయులకు రాస్తూ అంటున్నాడు, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. వినాలి నా మాట. పౌలు గారు లాస్ట్లో ఉత్తరం రాస్తూ వందన సమర్పణ చేస్తున్నాడు. ఆ వందన సమర్పణలో అతను రాస్తూ అంటున్నాడు, ఎవరికి నా వందనాలు అంటున్నాడు? క్రీస్తు యేసునందు నా జత పని వారైన, నాతో కలిసి
కష్టపడిన నా జత పనివారైన ఎట్లా రాశాడు? అకుల్లకును అట్లా రాశాడా లేదా ఎట్లా రాశాడా మాట? ప్రిస్కిల్లకును అకుల్లకును. మొదట ఎవరి పేరు తెచ్చాడు? ప్రిస్కిల్ల, ఆ సహోదరి పేరు. తర్వాత అకుల్లకును నా వందనములు తెలియచేయుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఒక్క మాటలో వాళ్ళ జీవితాన్ని రాసేసాడు అక్కడ. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు నా వందనములు చెప్పుడి. వాళ్ళ ఇంటిలోనే ఒక చర్చ జరిపిస్తున్నారు వాళ్ళు. ఎవరు? ప్రిస్కిల్ల అక్కులు ఏం చేస్తున్నారంట? వాళ్ళ ఇంటిలోనే, అంటే వాళ్ళ ఇల్లును కూడా తెరిచారన్నమాట. మా ఇంట్లో సంఘం పెట్టండి. చేతి నిండా సంపాదన ఇచ్చాడే, ఎన్నో యాక్సిడెంట్ నుంచి నిన్ను కాపాడాడే, ఆయన చేసిన ఉపకారములు నీ ఎడల, నీ పిల్లల ఎడల, నీ మనవ పిల్లల ఎడల విస్తారముగా ఉన్నదే. కనీసము సంఘమును ఒక్కరోజు నా ఇంట చేర్చుకుని నేను ప్రభుని నా సంఘమంతటితో, నా బంధుమిత్రులతో, నా ఇరుగు పొరుగు వారితో దేవుని స్తుతించాలి మనసు కలిగిన యవన కుమారుడా, యవన కుమార్తె, తల్లి ఆలోచించు. అలాగైనా ప్రభు వెలుగు నీ ఇంట్లో ప్రకాశించడానికి ఒక తలుపును, ఒక మార్గాన్ని వేసావా? జనవరి నుంచి మొదలు పెట్టుంటే కనీసం నవంబర్లోనైనా వింటున్నారా? నీ భర్తను అడగడం జనవరిలో మొదలు పెడితే నవంబర్లోనైనా నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేదే. బైబిల్ అంటుంది, వారి గురించి మాట్లాడుతూ, ఒకటి నా జత పని వారు, రెండవది నా ప్రాణము కొరకు తమ ప్రాణమును పెట్టిన వారు, మూడవది వారి ఇంట ఒక సంఘమునే వారు కలిగి ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పు సరిగా. బ్రదర్, నా మాటలు వినాలి. తమ ఇళ్లను కూడా వింటున్నారా? వాళ్ళ ఇళ్లను, వాళ్ళు ఉంటున్న ఇంటిని దేవుని సంఘం, హౌస్ చర్చెస్ జరగడానికి, దేవుని సంఘం సమకూడి రావడానికి తమ ఇళ్లను తెరిచిన వారు. ఇంకా చదవండి. నేను మాత్రము కాదు అన్య జనులలోని సంఘముల వారందరూ. నాన్న ఇటు చూడాలి. అన్య జనులలోని సంఘముల వారు అందరూ అంటే ఆ రోజుల్లో అన్య జనుల సంఘాలు అంటే ఏవేవి చెప్పండి చూద్దాం. ఫిలదెల్ఫియా సంఘం, రోమా అన్య జనులు రోమా సంఘం, ఇంకా ఎఫెసీ సంఘం, ఇంకా కొరింథీ సంఘం అన్య జనుల సంఘం, ఇంకా ఫిలిపి సంఘం, కొలసి సంఘం, తెస్సలోనికలో ఉన్న సంఘం, లవోదికీయలో ఉన్న, అటు చూస్తారేంటండి, తుయతైరలో ఉన్న సంఘాలు. ఇవన్నీ ఎప్పుడు కట్టాడు ఆయన? 100 సంఘాలు కట్టాడు ఆయన. ఎవరు? అన్య జనులలో 100 సంఘాలు కట్టాడు ఆయన. ఇది ఆయన అన్న మాట చూసారా? ఏమన్నాడు? అన్య జనులలో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఏం చేశారు సార్? సంఘం, మన సంఘంలో ఎవరైనా ఒక విశ్వాసికి మనం కృతజ్ఞులుగా ఉండాలి అని మనం అనగలం. వాళ్ళు స్థలాలు ఇచ్చారు, లేకపోతే ఇదిగో మందిరం అని మనం అనొచ్చేనేమో, కానీ ఈ మాట అనగలమా? అన్య జనులో ఉన్న సంఘముల వారు అందరూ వీరికి ఏమై ఉన్నారంట? కృతజ్ఞులై ఉన్నారు. వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. వీళ్ళ పేరేంటి? కొంచెం మాట్లాడాలి, నోరు తెలిసి. ప్రిస్కిల్ల, అకుల్ల. పరిశుద్ధాత్ముడు ఎట్లా మాట్లాడాడో మనం కూడా అలాగే మాట్లాడాలి. ఎవరు చెప్పండి? ప్రిస్కిల్ల, అకుల్ల అనువారు. వీరిద్దరు ఇలాంటి సుగుణములు కలిగిన ఒకటి చెప్పండి. మొదటి మాట ఏంటి? పౌలుతో జత పనివారు. రెండవది చూసారా, అందులో మరిచిపోయారు చూసారా, అంత ఇదిగా ఉంది. రెండవది ప్రాణములనైనా సేవకుల కొరకు పనంగా పెట్టగలిగిన వారు. ప్రాణములనైనా, మేము ఉన్నామయ్యా, మా ప్రాణాలైనా పెడతాం. ఎంత ప్రేమ వాళ్ళకో చూడండి. మూడవది ఇంట సంఘమును నడిపిస్తున్నవారు, వాళ్ళ ఇంటినే ఒక చర్చిగా మార్చేశారు వాళ్ళు. నాలుగవది అన్య జనులందరికీ వారు ఉపకారం, అన్య జనుల సంఘాలందరికీ వాళ్ళ పరిచర్య, వాళ్ళ ఉపకారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వాళ్ళు వెళ్ళి అపోల్లో సభలు పెట్టి జరిపిస్తుంటే అపోల్లో సభల్లో కూర్చున్నారు. నాన్న వినాలి, తలనెత్తి వినాలి, జాగ్రత్త. అక్కడుండి ఆ సభలో వర్తమానం చెప్తుంటే అపోల్లో ప్రసంగాన్ని విన్నారు. విన్నవాడిని ఏమన్నారు తెలుసా? అయ్యా,
మీరు మా ఇంటికి రావాలి, అపోలో దగ్గర మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. బ్రతిమాలుకొని ఆ సేవకుని ఇంటికి తెచ్చుకుని ఇంట్లో కూర్చుని వినాలి, ఇటు తలలెత్తి వినాలని చెప్పాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి భోజనం పెట్టి వారికి ఆతిథ్యాన్ని ఇచ్చి మాట్లాడిన తర్వాత, అయ్యా మీరు చెప్పిన వాక్యాలన్నీ బాగున్నాయి, కానీ యేసుక్రీస్తును బాప్తిస్మం గురించి మీకు తెలుసా? మీరు యోహాను బాప్తిస్మం గురించే చెప్పారయ్యా వాక్యంలో, యేసు ప్రభు బాప్తిస్మం ఉందని మీకు తెలుసా? అపోలో అన్నాడు, ఏంటి అలాంటిది ఒకటి ఉందా? వాళ్ళు కూర్చోబెట్టి ప్రేమగా ఆయనకి దేవుని వాక్యపు విషయాలను, యేసుక్రీస్తుని గూర్చిన విషయాలను మరింతగా విషదపరిచి మాట్లాడారంట. యేసు స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచి చెప్పాలి. హల్లెలూయా. ఏమి నేర్చుకున్నావు ఇక్కడి నుంచి? తలంపు, అది ఇందాకే చెప్పాను, తలం. ఏమి నేర్చుకుంటున్నావు? సంఘానికి వస్తున్న విశ్వాసులు, దేవుని మందిరానికి వస్తున్న విశ్వాసులు ఆత్మీయమైన అనుభవాలను నేర్చుకొనుటలో తమ జీవితాలను ప్రతిరోజు దేవునికి సమర్పణ చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి, మంచి చెప్పాలి. హల్లెలూయా. తలలెత్తి వినాలని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. దేవుని సత్యములను వారు క్షుణ్ణంగా పౌలు దగ్గర నేర్చుకున్న ఒక భక్తులు వాళ్ళు. సంఘానికి వస్తున్న ఓ విశ్వాసి, మీరు భార్యాభర్తలుగా మందిరానికి వస్తున్నప్పుడు మీకును నేను అదే చెప్పాలనుకుంటున్నాను. దేవుని మందిరానికి నడిపించబడుచున్న మనం, దేవుని ఎదుట శిష్యరికం పొందుతున్న మనం, ఈ సంఘములో సేవకుల దగ్గర శిష్యరికం పొందుతున్న మనం, దేవుని గూర్చిన సత్యాల విషయాలలో అజ్ఞానులుగా ఉండక దేవుని గూర్చిన విషయాలలో మనము సద్భక్తియు పూర్ణమైన మాన్యత కలిగిన వారికి ఎదగవలసినది అవసరమై ఉంది. శరీర సంబంధులు శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తారు. వినాలి, మందిరానికి వచ్చినప్పుడు శరీర సంబంధం దేని గురించి ఆలోచన చేస్తారు? శరీర సంబంధమైనవంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, అంటే ఇప్పుడు టెర్మినాలజీలో మాట్లాడాలంటే ఏ జాబ్ చేతుమా, ఎక్కడ అప్లై చేసుకుందుమా, ఎవరిని చేసుకుందుమా, ఎలాగన రూపాయలు సంపాదించుమా. వినాలి నా మాట. ఎలాగన ఈ లోకముకున్న ట్రెండ్ను మనం కూడా ధరించుదుమా. మందిరానికి వచ్చి కూడా శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. బట్ బైబిల్ అంటుంది, మందిరానికి వచ్చిన ప్రతి వారికి దేవుడు ఆత్మీయమైన ఆశీర్వాదాలతో దానిని బోనస్గా ఇస్తున్నాడంట. ఆమేన్ చెప్పాలి గట్టిగా. దేనిని ఇస్తున్నాడు బోనస్గా? ఈ శరీర సంబంధమైన దీవెనలు దేవుడు ఉచితంగా బోనస్గా ఇచ్చేయంట. ఇవంతా డబ్బులు, ఆర్థిక అప్పులు, లక్షలో కోట్లో ఏదన్నా కానివ్వండి, లేకపోతే శరీర సంబంధమైన మీరు వెతుకుతున్నారే వాటిని ఏదైనాను దేవుడు విచలరా ఆత్మీయమైన దీవెనలతో పాటు ఇచ్చువాడు. బైబిల్ ఉంటుంది, ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తున్నారు. వాడు ఆలోచన ఏంటి? వచ్చే దగ్గర నుంచి మందిరానికి నేను ఎలాగున ఇంకను మారు మనసు పొందాలి, నేను ఎలాగున పరిశుద్ధాత్మ బాప్తిస్మములో ఇంకను ఎదగాలి, నేను ఎలాగున ఒక వేరుపరచబడిన జీవితములో లోకములో నుండి, శరీరము నుండి, పాపము నుండి వేరుపరచబడి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. నేను ఎలాగున నేను శ్వాస వరమును నాలో పెంపొందింపజేసుకుంటూ దేవుని దైవిక స్వస్థతలు అనుభవించాలి. ఎలాగన ఎల్లప్పుడూ నా జీవితంలో ఒక సమర్పణలో, ఒక ప్రతిష్టలో నా జీవితం ఎల్లప్పుడూ ఒక నియమములో ఉండాలి. మన నిష్ట జీవితకాల నిష్ట, మన నిష్ట. ఆమె నేను అట చెప్పారేంటి, హుషారుగా చెప్పాలి. ఒక క్రైస్తవుడి నిష్ట జీవితకాల నిష్ట. అది ఒక 40 రోజులకి వేసుకుని ధరించి వదిలేసేది కాదు. మనం చేస్తున్న నిష్ట జీవితకాల నిష్ట అయినప్పుడు దేవుని పిల్లలు ప్రతిష్టలో ఎదుగుతూనే ఉండాలి. సమర్పణ జీవితం కలిగిన వారంగా మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. లోకాన్ని హత్తుకుని లోకము వింటున్నారో, లోక పాపమును వింటున్నారో, పాలు త్రాగినట్టుగా త్రాగుతూ బ్రతుకుతున్న వాడికి ఈ మాటలు వర్తించవు. ఎందుకనంటే వాడికి దేవుడు అంటే ఒక జోకు.
వాడు దేవుడికి ఎందుకు కావాలంటే వాడికి పెళ్లి చేయడానికను, వాడికి పిల్లల్లో చూడడానికి, లేకపోతే వాడికి ఉద్యోగానికి, వాడు పొట్టకేది వాడికి దేవుడు. కానీ భక్తికి వాడికి దేవుడికి సంబంధం లేదు. వాడికి శరీర కోరికలు తీర్చుకోవడానికి దేవుడు కావాలి. కానీ వింటున్నారా, శరీర ఆశలు తీరడానికి వాడికి దేవుడు, నొప్పి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, కక్కలు వచ్చినప్పుడు దేవుడు అవసరం. కానీ భక్తిలో పెంపొందించబడడానికి, దేవుని రూపంలోనికి మారడానికి దేవుడు వాడికి అక్కర్లేదు. ఎందుకంటే వాడును జంతువును సమానులేనన్నమాట. అవి ఎలాగున కామ కోరికలతో తిరుగులాడుతూ ఉంటాయో, వీళ్ళు కూడా ఇలాగనే తమ కామత్వమునకు తమ జీవితములను అమ్ముకొనిన ఒక మృగజీవులు లాంటి వారు. యథార్థత చెప్తున్నాను, సత్యాన్ని గమనించు. అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక నిజమైన క్రైస్తవుడు లోపల డెవలప్మెంట్ అనేది కావాలి, ఒక అభివృద్ధి అనేది కావాలి. మారు మనసు నేను ఇంకను పొందుతున్నానా? పొందాలి, నేను పొందాలి, మీరు పొందాలి. పరిశుద్ధాత్మ నింపుదల మనకి కావాలి. నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనుభవం కావాలి. కొంతమంది అంటున్నారు, అయ్యగారు మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటున్నారు, పెంతుకొస్తోళ్ళ మీరు? పరిశుద్ధాత్మ బాప్తిస్మము పేతురు కూడా పొందుకున్నప్పుడు, పేతురు పెంతుకొస్తాడంటే నేను కూడా పెంతుకొస్తోండి. నువ్వు నన్ను ఒక లేబుల్లో వీళ్ళు పెంతుకొస్తోళ్ళని పెట్టాలనుకుంటే అది నీ ఇష్టం. నువ్వు పెంతుకొస్తా అనుకుంటావో, నన్ను బ్యాప్టిస్ట్ అనుకుంటావో, ప్రెస్బిటేరియన్ అనుకుంటావో, కరిస్మాటిక్, నువ్వు ఏవైనా పేర్లు పెట్టుకో, నాకు పేర్లతో నిమిత్తం లేదు. ఆది అపోస్తలులు ఏదైతే జీవించారో నేను అదే పాటించాలని ఆశపడుతున్నాను. నేను ఆదిమ కాలము జీవించిన దాన్ని నువ్వు పెంతుకొస్తేనే పేరు పెట్టాలనుకుంటే కమాన్, నువ్వు పెట్టు, నేను అందులో ఉండడా. నువ్వు నన్ను ఆ లిస్టులోకి తెస్తే నేను దాని గురించి అభ్యంతరపడను. ఇది పెంతుకొస్తు సంఘమా లేకపోతే అలాంటి విభేదాలు రాకూడదు ఇక్కడ. నేను ఆది నుండి సంఘానికి ఒక విషయంలో క్లారిటీలో ఉన్నాం. ఆదిమ అపోస్తులు వింటున్నారా, ప్రారంభ దినాలలో ఏ విధమైన భక్తి బీజమును కలిగి ఉన్నారో మనము కూడా కడవరి దినాలలో అదే ఆథెంటిక్ అయిన అనుభవాలు మనం కలిగి ఉండాలి. మీరు ఎన్నిసార్లు యూట్యూబ్లోకి వెళ్ళి ఆథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ రెసిపీ అని కొట్టుంటారు? బిర్యానీ చేసినప్పుడు ఏదో ఒకటి లోపం వస్తుంది, అన్నమాట కాదు. ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడు, అస్సలైన హైదరాబాద్ బిర్యానీ అంటే నువ్వు ఎన్నిసార్లు చేసినా అది రాదు నీకు. అది ఎన్నిసార్లు చేసినా రాదు. వచ్చింది కదా, నువ్వు తృప్తి పట్టవేనక్క, అది రాదక్క. కాదు కాదు, ఇంచుమించు మమ్మీ నియర్గా ఉంది, నియరే కానీ అది అసలైంది కాదు. అది హైదరాబాదులో నువ్వు వండలేదు, వింటున్నారా? అది హైదరాబాద్ దమ్ బిర్యానీ కాదు, అది తేవాలి అని నీకు ఒక ఆరాటం. ఎందుకంటే అథెంటిక్, అసలు ఒరిజినల్, ఆ స్మెల్. తిండికి అంత ఒరిజినల్ వెతుకుతున్నావే, భక్తికి ఒరిజినల్ వెతకవా? భక్తికి ఒరిజినల్ వెతికితే దానికి పేరు పెడతావా? పెంతుకొస్తని. వినాలి నా మాటలు, సత్యాన్ని గమనించాలి. మరికొందరు అంటున్నారు, కాదు కాదు వీళ్ళు ఇంకెకటే ఏదో కాదు. ప్రియులారా, నా మాటను గమనించాలి. ఆది అపోస్తులైన వారు ఏ అనుభవములనైతే వారు కలిగి ఉన్నారో, నేను ఆ అనుభవాన్ని కలిగి ఉన్నానా లేదా అని ఒక్కొక్క విశ్వాసులు, వారి కుటుంబాలు దేవుని వాక్య విషయములను విషిదపరుచుకుని స్పష్టతను ఎరిగి ఉండడం అవసరమైందన్నమాట. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. రే, చేత కాకపోతే చేత కాలేదని చెప్పు. భక్తి అనుభవాలలో ఎదగలేకపోతే నాకు అనుభవం లేదని చెప్పు. అంతేగాని లేదు అది ఏదో ఉపదేశం అని చెప్పి, వింటున్నారా? అదేదో ఒక కథ విన్నాను చిన్నప్పుడు. తనకు అందని పండును చూసి, అది బాగా వగరగా నన్ను పులుపుగా ఉంటుందిలే, వద్దులే మనకి. వాడికి అంది తిని ఉంటే అమ్మ ఏ మంచి పండు అని అనేవాడేమో కానీ వాడికి ప్రయత్నం చేసి అందనంత మాత్రం ఏమన్నాడు, చేచి అది చేదుగా ఉంటుంది, అది బాగోదు అది అని అన్నాడట. అని వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగునే కొందరు భక్తిలో ఎదగడం చేతగాక, వింటున్నారా, భక్తిలో స్థిరపడడానికి తమ జీవితాలను సమర్పించలేక, లోకమును పాపమును విడవలేక, దేవుని పాదాల దగ్గర కూర్చుని కొన్ని రోజులు, కొన్ని గంటలు దేవునితో సమయాన్ని గడపలేక, ఈ వాక్యమును భుజముల మీద తమ హృదయాలలో మొయ్యలేక, వింటున్నారా, బైబిల్ గ్రంథ పుస్తకాన్ని కాదు, వాక్యములను భుజములోను హృదయాలలో మొయ్యలేక బద్ధకస్తులై చివరికి దీనిని, ఇది మంద కాదులే, ఇది మనకు సంబంధించింది కాదు, అది ఆళ్ళది. రే, భక్తిని ఎంత జాగ్రత్తగా నువ్వు అది పాటించలేక అది వాళ్ళదని ఆపాదిస్తున్నావు, నువ్వు ఎంత ఏమంటారు చిమ్మ చీకట్లో పడి ఉన్నావు అనేది ఒకసారి ఆలోచించు. అందని పండ్లన్నీ వగరుగా ఉండవు, అందని పండ్లన్నీ, వింటున్నారా?
కొంచెం ప్రయాసపడాలి, దానికి సమయాన్ని గడపాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి, కనిపెట్టే ప్రార్థన చెయ్యి. వరాలు ఊరకనే ఎలా వస్తే అట్ట పెడితే వచ్చేదా వరాలు? అందుకని వరములు పొందడానికి చేతగాక వరములే లేవు, వరములు అప్పుడే ఆగిపోయినాయి అంటున్నారు ఒక గుంపు వారు. భక్తి చేయడానికి బద్ధకమైంది, సమర్పణ రాల నీకు, దేవుని పాదాల దగ్గర కూర్చున్న మనసు రాల నీకు, దేవుని వరములు పొందాలనే కాంక్షలను ఎదగలేదు, ఇక అది పొందేంత వరకు వేచి ఉండే బుద్ధి నీకు లేదు అసలు. అక్కడ వెంటనే ప్రభు ఎదుట కూర్చుని ఆ వరములు నువ్వు పొంది ఉంటే నువ్వు తప్పకుండా నువ్వు అనలేవు, వరములు ఆగిపోయి నువ్వు అనలేవు. నీ మనుషుడు ఏదైతే తాను అభ్యాసం చేయలేకపోతున్నాడో వెంటనే అది లేదు, అది లేదు, అది లేదు, ఆ చాప్టర్ని తీసేస్తున్నాడు. అలా ఉండకూడదు నాన్న. ప్రిస్కిల్లా అకులా పౌలని సేవకుడితో ఉంటూ ఆత్మీయమైన అనుభవాలన్నిటిలో కూడా మేము ఎదగాలి, మేము తప్పకుండా ఎదగాలి, నేను నా భర్త, నేను నా భార్య, మేము ఎదగాలి. ఎంతటి జ్ఞానం ఉంది వాళ్ళకి, అపోలో కంటే మించిన కృప ఉందని నేను అనట్లా. అయితే అపోలోకు తెలియని విషయాలలో వీరు ఎదిగి ఉన్నారని నేను అంటున్నాను. అలాగనే ఇలాంటి ఒక ఆత్మీయమైన సంఘానికి వస్తున్నప్పుడు నేను చదువు రాని వాడిని, వింటున్నారా, చదువు రాకపోయినా వంట వండుతున్నావే, అది ఎట్లా నేర్చుకున్నావు మరి? సాకులు చెప్పకుండా, వింటున్నారా, దేవుని పిల్లలు దేవుని సర్వ సత్యాలలో ఎదగవలసినది అవసరమై ఉందన్నమాట. మంచిగా చెప్పండి హల్లెలూయా. మనం శుభ్రపడడానికి ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు, మనం వంటలు వండడానికి ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు, మనం వస్త్రములు ఉతుక్కోవడానికి, పాత్రలు శుభ్రం చేసుకోవడానికి ఏ తరగతికి మనం వెళ్ళలేదు. బై ఇన్స్టింక్ట్ మనం చూసే కొలది వాటిలో వింటున్నారా నిదానంగా మనం నేర్చుకున్నాం. మరి కొందరు ఉన్నారు చూడండి ఈ రోజుల్లో, వింటున్నారా, వాళ్ళు ఏమీ చూడాల్సిన గుడ్డిగా 4 కూరగాయలు ఇస్తే దానిని బ్రహ్మాండంగా ఒక చిన్న ఆలోచనతో ఇలా చేస్తే సరిపోతుందని వండే కృపగలిగిన వారు కూడా కొందరు ఉన్నారు. అలాంటప్పుడు భక్తి చేయడానికి మాత్రము చదువును అడ్డంగా, వింటున్నారు, భక్తి చేయడానికి మాత్రం ఏవేవో కారణాలుగా చెప్పకుండా నువ్వు ఎక్కడో అభ్యాస పడడానికి వెనకంజ వేస్తున్నావు. అమ్మ కిచ్చులో వండుతున్నప్పుడు కనీసం ప్రక్కన ఉండి ఉంటే నీవు కూడా దాన్ని నేర్చుకునేదానవు. అదే రీతిగా దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకునితో చెప్తున్నప్పుడు జాగ్రత్తగా మాటలు రాసుకుని, జాగ్రత్తగా మాటలను పాటిస్తూ, ఆ మాటలు ఇతరులకి నేర్పిస్తూ వచ్చేటప్పుడు ఇతరులకి నీ ఇంటి పిల్లలకు నువ్వు నేర్పించడం మొదలు పెడితేనే ఆ వాక్యం చెప్పే కృప నీకు దొరికిదన్నమాట. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేనేం మాట్లాడుతున్నాను మీతో, సంఘములో నువ్వు ఉన్నప్పుడు, నీ దైవజనుని దగ్గర నువ్వు ఎదుగుతున్నప్పుడు నువ్వు అనేకులకు ఉపయోగపడగలిగిన వ్యక్తిగా ఉండాలి. సేవకులకైనా ఉపయోగపడాలి, విశ్వాసులకైనా ఉపయోగపడగలగాలి. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. సేవకులకు ఉపయోగపడేటట్టుగా పౌలు అంటున్నాడు, వారు నా జత పనివారు. అనేకులకు ఉపయోగపడడానికి తమ ఇంట సంఘమును పెట్టిన వారు. ఆమేన్ చెప్పాలి గట్టిగా.